పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 10, 11 అదేవిధంగా 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 10, 11 వచనాలు అదేవిధంగా 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. 17వ వచనం, విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోవుచున్నది, పైరి మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. గడిచిన వారములో అనేక ప్రాంతాలు ముంపుకు గురై ఉండగా, అనేక మంది ఇళ్ళు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయి ఉండగా, మీ ఉచితమైనటువంటి మహాకృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా భయంకరమైనటువంటి తుఫాను నుండి తప్పించి మా ప్రాణాత్మలను మీరు కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనం అద్భుతమైన దేవుని వాక్యాన్ని చదివి ఉన్నాం. మన ధ్యానము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో నుండి ఉంటుంది. ఈరోజు ఈ 2 అధ్యాయాల్లో నుండి మనము నేర్చుకోబోయేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటినగా, ఇట్ ఈజ్ నాట్ టూ లేట్, ఇంకా ఆలస్యము కాలేదు, ఇంకా ఆలస్యము కాలేదు అనేటువంటి సత్యం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. దీనిలో నుండి 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయము ద ప్రాబ్లం, ఒక సమస్యను గూర్చి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. సమస్యను గూర్చి మొదటిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. రెండవదిగా ద ప్లీ, ఒక విన్నపమును గూర్చి రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. విన్నపమును గూర్చి రెండవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా ది ప్రామిస్, వాగ్దానమును గూర్చి మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. వాగ్దానమును గూర్చి మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు యోవేలు ప్రవచన గ్రంథములో చెప్పబడినటువంటి ఈ మాటలు
మన కాలానికి చాలా సరిపడేటువంటి మాటలుగా ఉన్నాయి. పొలము పాడైపోయింది, ధాన్యము నశించింది, భూమి మీద పైరు చెడిపోయింది, విత్తనాలు మంటి పెడ్డల కింద ఉండిపోయినాయి అని యోవేలు ప్రవచన గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. యోవేలు అనేటువంటి పేరుకు యెహోవాయే దేవుడు అని అర్థం. చాలామంది యోవేలు ప్రవక్తను మరి ఏలియాకు సమకాలికుడైనటువంటి ప్రవక్తగా చెబుతూ ఉంటారు. యోవేలు యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. మీరు గమనించండి, ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. సొలొమోనుకు దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను దాన్నే కోరుకున్నాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్నే ఇచ్చాడు. కానీ అంత జ్ఞానవంతుడు కూడా దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట పాపం చేసి ఉన్నాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు, సొలొమోను అంతఃపురాన్ని కట్టించాడు. ఆయన గురించి చెప్పుకోవటానికి చాలా విశేషాలే ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చింది దేవుళ్ళో ఎదుగుతాడని, దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చింది దేవుని మహిమ కొరకు బ్రతుకుతాడని. కానీ సొలొమోను తన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి అజ్ఞానిగా ప్రవర్తించి దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవునికి విరోధంగా సొలొమోను పాపం చేసినందుకు దేవుడు ఇజ్రాయేలు యొక్క సంయుక్త దేశాన్ని 2 ముక్కల కింద విభజించాడు. రాజు పాపం చేస్తే దేశం ముక్కలైపోతుంది, కుటుంబీకులు పాపం చేస్తే కుటుంబం ముక్కలైపోతుంది. కనుక ఎవరు చేసిన పాపం వారితోనే పోదు, ఆ పాపానికి సంబంధించిన పర్యవసానము ఆ కుటుంబీకులే కానివ్వండి, దేశీయులే కానివ్వండి వారు అనుభవించాలి. ఇప్పుడు సొలొమోను చేసిన పాపానికి దేశం 2 ముక్కలైపోయింది. 2 రాజులు, ఒక రాజుగా ఉండాలి, ఒకే రాజు ఉండాలి, కానీ 2 రాజులు అయిపోయారు. కొంతమంది రాజులు మంచోళ్ళు, కొంతమంది రాజులు చెడ్డోళ్ళు. కొంతమంది యెహోవాను సేవించారు, మరికొంతమంది విగ్రహాలను సేవించారు. ఇది పరిస్థితి. అందులో ఇజ్రాయేలు దేశం, దాన్ని పరిపాలించిన రాజులు చాలా దుర్మార్గులు. అందుచేత యూదా దేశం కంటే ఇజ్రాయేల్ దేశము ముందుగా శత్రువుల చేతికి అప్పగించబడింది. ఎక్కడ పాపం పండుతుందో, పాపం పండినప్పుడు అది ఒక దేశమైనా, ఒక కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తాడు అంటానికి ఇది నిదర్శనం. ఇజ్రాయేల్ దేశం మీదకు అష్షూరీయులు దండెత్తొచ్చారు, దాన్ని కొల్లగొట్టుకుపోయారు. ఇజ్రాయేలు తన గుర్తింపును పోగొట్టుకుంది. ఇజ్రాయేలు ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయేలు నాశనమైపోయింది. దాని ప్రక్కన ఉన్నటువంటి యూదా దేశం ఇజ్రాయేలుకు ఏం జరుగుతుందో కల్లారా చూస్తుంది. ఇజ్రాయేలు ఎలా నాశనం అయిపోయిందో వాళ్ళ కళ్ళతో చూచారు, చెవితో విన్నారు. అయినప్పటికీ చరిత్రలో జరిగినటువంటి సంఘటనను చూచి వాళ్ళ బుద్ధి తెచ్చుకోకుండా ఇజ్రాయేలు దేశము ఏ అడుగుజాడల్లో అయితే నడిచిందో అదే రీతిగా యూదా దేశము కూడా వారి పాపపు అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంది. నీవు నేను పాపములో నడుస్తున్నప్పుడు దేవుడికి చేసే గత్యంతరం ఏమీ లేక
నిన్ను నన్ను దక్కించుకోవటానికి, నిన్ను నన్ను బాగు చేసుకోవటానికి శత్రువులకు అప్పగించడం తప్ప వేరేటి కనపడదు. ఇజ్రాయేలు కల్లారా నాశనమైపోయింది. ఇప్పుడు యోధా దేశం కూడా చరిత్రల నుండి పాఠాలు నేర్చుకోలేదు. తద్వారా యోధాకు కూడా నాశనము పొంచుకుని ఉన్నది. యోధా దేశాన్ని నాశనం చేయకముందు దేవుడు ముందుగా అక్కడున్న పంటలను నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే మనుషుల కంటే పంట గొప్పది కాదు. ముందు ఆ దేశపు పంటలను పాడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి జీవనాధారం పోతే, వారి పంటలు పాడైపోతే, వారి ఆర్థిక మూలాలు పాడైపోతే ఇప్పుడైనా నా తట్టు తిరుగుతారని దేవుడు వారికి ఉన్న ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందనంటే, యోవేలు ప్రవచన గ్రంథములో మీరు 3 అధ్యాయాలు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రస్తుత కాలానికి సరిపడేటువంటి అనేక విషయాలు ఈ యొక్క యోవేలు గ్రంథములో చాలా సూటిగా నేరుగా మన ప్రజల కొరకు, మన దేశం కొరకే రాయబడినటువంటి మాటలుగా మనకి ఇక్కడ కనబడతాయి. యోవేలు ప్రవచన గ్రంథములో మనకు 2 విషయాలు కనబడుతున్నాయి. మొదటి విషయము, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అపాన్ జూడా, యూదా పైన దేవుని యొక్క తీర్పు. యూదా పైన దేవుని యొక్క తీర్పు. ప్రియులారా, మనుషుల తీర్పులను తప్పించుకోవచ్చేమో, మనుషుల యొక్క న్యాయస్థానాలను తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క తీర్పును కానీ, దేవుని యొక్క న్యాయాన్ని కానీ ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేడు అనే విషయాన్ని మీరు మొదట గమనించండి. ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు? యోధా చేసినటువంటి ప్రత్యేకమైన పాపం ఏదైనా ఉందా అని ఆలోచన చేసినట్లయితే మనకు యోవేలు గ్రంథములో వారు చేసిన ప్రత్యేకమైన పాపం మనకు కనపడదు. కానీ లేఖనాలన్నింటినీ పరిశోధిస్తూ ఉన్నప్పుడు యోధా పాపానికి మరి ఏ విధం పాపం చేసింది అంటానికి మొట్టమొదటిది ఆత్మీయ సంతృప్తి. ఆత్మీయ సంతృప్తి యోధా చేసిన మొదటి పాపం. రెండవ పాపము ఉదాసీనత. ఉదాసీనత, కాంప్లాసెన్సీ అండ్ యాపతి. వీరు చేసిన 2 పాపాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, నేను చేసిన ప్రార్థన చాలులే, నేను చేసిన భక్తి చాలులే, నేను ఇంతవరకు చేసిన మంచి చాలులే, ఇక నేను చేయక్కర్లేదు అనేటువంటి కాంప్లాసెన్సీ. అనగా మనలో ఏం కనబడుతుందంటే, చాలు, అందరి మీద నేను బెటరు, అందరి మీద నేను ఎక్కువ ప్రార్థన చేశాను, అందరికంటే ఎక్కువ బైబిల్ నేను చదువుతున్నాను, అందరికంటే నేను దేవుళ్ళలో ముందు ఉంటున్నాను, సరిపోతుందిలే అనేటువంటి కాంప్లాసెన్సీ అనేటువంటిది మనుషుల్లో కనబడుతుంది. రెండవది యాపతి, ఉదాసీనత. ఉదాసీనత అని అంటే, ఇంతకుముందు ఎవడైనా తప్పు చేస్తుంటే ఇక్కడ తప్పు చేయకూడదురా అని చెప్పేవారు. ఇప్పుడు పెద్ద మనుషులే తప్పు చేస్తున్నారు. ఒక ఆయన ఫోన్ చేసి, మీ ఊర్లో చాలా బల్లలు వేయించారు కదండి, నేను 2 బల్లలు వేయింతానండి అన్నాడు. సరే బాబు వేయించి అక్కడ దిక్కున పెడతాంలే బల్లలు అన్నాను. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేసి అన్నాడు, నేను బల్లలు వేయించనండి అన్నాడు. ఏమైంది 2 రోజుల్లో నీకు బల్లల గురించి ఏమైంది అని అడిగితే, చర్చి దగ్గర వేసిన బల్లల పక్క మీద కూర్చుని మందు తాగుతున్నారండి, నేను వేసిన బల్లల మీద కూర్చుని మందు తాగుతూ నాకు ఇష్టం లేదు అని చేత నేను వేయించనండి అన్నాడు. ఇంతకుముందు తాగేవాడు మందు షాప్ దగ్గర తాగేవాడు, లేకపోతే ఎక్కడికైనా చీకటిలో పోయి తాగేవాడు. ఇప్పుడు జనం ఎంత ఉదాసీనతలో ఉన్నారని అంటే, చర్చి పక్కన వేసిన బల్లల మీద కూడా కూర్చుని మందు వేసుకుని తాగేలాగా ఉన్నారు. దేవుడు ఊరకనే నేను తాగుతుంటే నాకు ఏం అవ్వట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమో లెక్కేసుకుంటున్నాడు. ఏం లెక్కేసుకుంటున్నాడు? నిన్ను ఎప్పుడు మొత్తుదామా, ఎప్పుడు కొడదామా అని దేవుడు లెక్కేసుకుంటున్నాడు. యోధా చేసిన 2 పాపాలు, నేను చేసిన భక్తి సరిపోతుంది, నేను చేసిన ప్రార్థన సరిపోతుంది, నేను దేవుని కొరకు చేసింది సరిపోతుంది అని యోధా అనుకున్నాడు. రెండవది, వాడు ఏం చేశాడంటే, పాపం చేసేవాళ్ళని కూడా ఇది తప్పురా అని చెప్పలేదు.
నాకెందుకులే, నేను పాపం చేస్తలేదు అనుకుంటున్నారు చాలామంది. అక్కడ పాపం జరుగుతుంటే తప్పురా, ఇక్కడ తాకూడదురా, దేవుని మందిరం పక్కన తాకూడదురా అని చెప్పటానికి మనుషుల్లో ఏమొచ్చిందంటే ఉదాసీనత. దాన్ని ఏమంటారు తెలుగులోని? ఉదాసీనత. తాగలే, నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకోవటం వల్ల పాపము పేట్రేగిపోతుంది, పాపం ఎక్కువైపోతుంది. పాపం ఎక్కువైపోతే ఏం చేస్తారంటే దేవుడు నిన్ను నన్ను ఆయన దగ్గరకు రప్పించుకోవటానికి దేవుడు ఏం చేస్తాడనంటే మనలను శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే నీకు ఎలాగ సంతోషం కలిగితే నువ్వు దేవుని వైపు ఎలాగ చూడలేదు, కానీ ఒకవేళ కష్టం కలిగితే ఇప్పుడైనా నువ్వు దేవుని వైపు చూస్తావేమో అని దేవుడు నీకు నాకు కష్టం కలిగిస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. పొలము పాడైపోయింది, ధాన్యము నశించిపోయింది, విత్తనాలు పెంట మీద కలిసిపోయినట్టుగా కలిసిపోయినాయి. రైతులకు సంతోషము లేదు, వాళ్ళకి సిగ్గుపడుతున్నారు. మేము పడినటువంటి కష్టం అంతా కూడా ఇలాగ అయిపోతుందని సిగ్గుపడుతున్నారు. మరి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందినట్లయితే, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడినట్లయితే, ఇప్పుడైనా మీరు దేవుని వేడుకున్నట్లయితే మన పరిస్థితిని మార్చగలిగేటువంటి దేవుడు మనకున్నాడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నవంబర్ పంట పాడైపోయినా మరలా మార్చికి ఏప్రిల్కి పంట రాబోతుంది. నీవు నిజంగా దేవుణ్ణి వేడుకుంటే దేవుడు రెండంతల పంట వచ్చే పంటకి నీకు ఇస్తాడు. వేడుకోలేదా? ఇప్పుడు ఏం జరిగిందో అప్పుడు అదే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట కొన్ని వందల సంవత్సరాల కిందట దేవుని యొక్క వాక్యము రాయబడింది. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు నిరర్ధకము కాదు. దేవుని వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతుంది. అందుచేత మనం సరి చేసుకోవటం చాలా ప్రాముఖ్యము అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక క్రైస్తవ సహోదరుడు ఈ మధ్యన ఏం చెప్పాడనంటే, నేను 25 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉంటున్నానండి. నెల్లూరులో ఉంటుంటే 25 సంవత్సరాల్లో ఇంత నీరు కానీ ఇంత వర్షం కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదండి. హైవేను సైతము మునిగిపోయేంత వర్షము మరి యొక్క నెల్లూరు ప్రాంతానికి వచ్చే పంటలన్నీ నాశనం చేసేసిందండి. ఎంత హీనంగా పరిస్థితి ఉందనంటే అసలు రాయలసీమలో వర్షం పడటమే గొప్ప, అలాంటిది రాళ్ళు కొట్టుపోయేంత వర్షము వచ్చి దేవుని యొక్క మరి ఉగ్రత ఏ విధంగా వారి మీద ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రస్తుత పరిస్థితిని చూచి మనం ఏం చేయాలనంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈ లోకంలో పాపం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. దేవుడు కూడా వాళ్ళని పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతే, వాళ్ళు అలాగే జీవిస్తారు, వాళ్ళ బ్రతుకంతే. కనుక దేవుడు వాళ్ళ గురించి బాధపడతలేదు. దేవుడు ఎవరి గురించి బాధపడుతున్నాడంటే ఆయన నమ్మినటువంటి నీ గురించి, నా గురించి బాధపడుతున్నాడు. ఈ తుఫాను వచ్చి పంటలన్నీ ఎందుకు పాడైపోయి? అన్యుల వల్ల కాదు, నీ వల్ల. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అదేంటి మేమేం చేసామండి, మా వల్ల ఎందుకు పాడైపోయింది అంటున్నారా? మీకు ఉదాహరణ చెప్తున్నాను వాక్యంలో నుంచి. సముద్రంలో చాలా ఓడలు ఉన్నాయి, కానీ యోనా ఉన్న ఓడకే తుఫాను వచ్చింది. ఆ తుఫాను యోనా ఉన్న ఓడకే ఎందుకు వచ్చింది? అది యోనా వల్ల లేకపోతే ఆ ఓడలో ఉన్న మిగతా మనుషుల వల్ల? చెప్పండి ఏమా? యోనా గనుక ఈ ఓడలో ఎక్కపోతే ఆ ఓడకు తుఫాను లేదు. మీకు దానికి ఉదాహరణ ఏంటంటే, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిన తర్వాత ఆ తుఫాను తగ్గిపోయింది. అంటే ఎవరి వల్ల వచ్చింది తుఫాను? మరి ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది? చెప్పండి అందరూనే. అబ్బే అంత ప్రతి ఓడి నోట్ల పాపం ఎక్కువైపోయింది, దేవుడు ఏం చేస్తాడండి, ఇదే మాట అంటున్నారు ఎవరు చెప్పిన. కానీ పాపం ఎవరిలో ఎక్కువైపోయింది? లోకంలో కాదు. లోకం అంతే, లోకం ఎప్పుడు అలాగే ఉంటుంది. పాపం ఎవరిలో ఎక్కువైపోయింది అని అంటే దేవుని బిడ్డలలో పాపం ఎక్కువైపోయింది.
దేవుని బిడ్డలలో పాపం ఎక్కువైపోయి, ఇంతకుముందు మన చర్చ చూసిన వాళ్ళు మరి వీడియోలో చూస్తుంటే ఏంటి తగ్గిపోయి జనం అంటున్నారు. ఎందుకంటే లోపలికి రానాకే కొంతమంది ఇష్టపడతలేదు. పాపం వాళ్ళ కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆనకరాట్లు దొక్కే. కొంతమందికి అన్ని ఆరోగ్యాలు బాగుండి కూడా ఆనకరానక ఇష్టపడలేదు. రేపొద్దున ఏసీలు వేసి తలుపులు వేసేస్తాం, అప్పుడు వస్తారు రారో చూద్దాం. మన మందిరం నిండిపోయిన తర్వాత బయట ఉండండిరా బాబు అంటే బయట ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాడిలో ఉన్నవాడికి వాడు బయట ఉన్నవాడికి తేడా లేదండి, తేడా లేదా? వాడు బయట ఉన్న వాళ్ళందరూ పోయారు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ బతికారు. నువ్వేం చేద్దాం, ఎక్కడుందాం అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించేయి. పొలం పాడైపోయింది, ధాన్యము నశించిపోయింది, విత్తనాలు పాడైపోయాయి. సంతోషించవలసిన రైతు సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా మీరు ఏడవండి, రోదన చేయండి, మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటో ఒకసారి మీకు చూపిస్తున్నాను. మొట్టమొదటిగా ద ప్రాబ్లం, సమస్య అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏంటి సమస్య అని అంటే, ఈ నాశనము రకరకాల రీతులలో వచ్చుచూ ఉన్నది. మొట్టమొదటిది దే ఫేస్ డివాస్టేషన్, వాళ్ళు వినాశనాన్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారమ్మా? వినాశనాన్ని చూస్తున్నారు. తుఫాను రాకముందే మన పంటలు పాడైపోయినాయి. తుఫాను వచ్చాక మొత్తం పోయినాయి, కానీ తుఫాను రాకముందే మన పంటలు పాడైపోయినాయి. ఏమైంది పంటలకి? నేను అనుకుంటున్నాను చేలన్నీ పండిపోయినాయి, కొయ్యట్లేదు ఏంట్రా అని నేను అనుకుంటున్నాను. అప్పుడు జనం అన్నారు, గింజ సగమే తోడుకుందండి, ఇంకా గింజ పూర్తి అవ్వలేదు, ఈ లోపల చేనుకి ఏదో తెగులొచ్చిందంట, వైరస్ వచ్చి ఎండిపోయింది అని అంటున్నారు. యోవేలు కాలంలో ప్రాబ్లం ఏంటనంటే, పురుగులట. మనమందరం కూడా పురుగు మందు కొడతాం, క్రిమి సంహారక మందులు కొడతాం, ఎందుకు ఆ క్రిమిని చంపేయాలని. కానీ ఒక పురుగు చచ్చిపోతుందంటే మళ్ళీ ఇంకో పురుగు పుడుతుందట పంటను తినివేయటానికి. ఎందుకు ఒక పురుగు తర్వాత మరొక పురుగు ఎందుకు పుడుతుందనంటే, ఇది దేవుని బిడ్డలలో పెరిగిపోయినటువంటి పాపం వల్ల. మీకు యోబు గ్రంథం గురించి చెప్పినప్పుడు చెప్పాను. యోబు దేవుణ్ణి విడిచిపెట్టడానికి సైతానుడు మొట్టమొదటి దెబ్బ దేని మీద కొట్టాడో తెలుసా? యోబుకున్నటువంటి ఆర్థికమైన మూలాల మీద కొట్టాడు. మనము పంట ఊడ్చేటప్పుడు ఎంతో ఆశతో ఊడ్చాం, పంట కోయటానికి మనం సిద్ధపడుతున్నాం, ఎంత ఆశతో ఈ కోత పంటను కోయటానికి మనము సిద్ధపడుతూ ఉన్నటువంటి తరుణంలో తెగులొచ్చి ఈ పంటను నాశనం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ క్రిములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఈ పంట మీద దాడి చేస్తూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ మనం ఇలాంటిది చూడలేదు, కానీ ఇప్పుడు దాడి చేస్తుంది. ఇది మొదటిది. రెండవది, దే ఫేస్ డిస్ట్రక్షన్, వారు నాశనాన్ని చూస్తున్నారు, వారు నాశనాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి నాశనం అని అంటే, చుట్టూ ఉన్నటువంటి దేశాలు యూదా మీదకు దండెత్తి వస్తున్నాయి. చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఈ యూదా దేశాన్ని నాశనము చేయటానికి చూస్తున్నాయి. మన భారతదేశం పరిస్థితి కూడా అలాగే ఉంది. చుట్టూ ఉన్నటువంటి దేశాలు, మరి ముఖ్యంగా చైనా, మన భారతదేశంలో మన భూప్రాంతంలో అప్పుడే 2 గ్రామాలను నిర్మించిందని మనకు వార్తాపత్రికలు కోడై కోస్తున్నాయి. మన గవర్నమెంట్ మాత్రం అలాంటిది ఏం జరగలేదు అని చెప్తూ ఉంది. చైనా భూదురాక్రమణకు పాల్పడి మన దేశాన్ని ఆక్రమిస్తూ ఉంది. చైనా వాడికి ఎంత దుహంకారం అని అంటే, చైనా వాడికి ఉన్న అలవాటు ఏంటనంటే, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కూడా ఆక్రమించేసుకుందామని వాడికి ఉన్నటువంటి ఆలోచన.
ఓ ప్రక్కన తైవాన్ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది, ఇంకో ప్రక్కన జపాన్ దేశంలో ఉన్నటువంటి దీవులను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది, మరో ప్రక్క భారతదేశంలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. చైనా ఒక బలమైన దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా తన ఉత్పత్తులను పంపించి అందరి డబ్బులు లాగేసుకుని మరి నిలవేసుకున్నటువంటి దేశం చైనా దేశం. బైబిల్ గ్రంథం కూడా ఈ చైనా గురించి చాలా మాటలు చెప్తూ ఉంది. అందులో మనకు కనపడుతుంది డ్రాగన్, మహాఘట సర్పము. ఎవరో కాదు, ఇది చైనాయే. ఈ చైనా ప్రక్కన ఉన్నటువంటి దేశాలని ఎలా మృంగివేద్దామా అని చూస్తూ ఉంది. చెప్పాలనంటే చైనాతో మనం పోరాడితే మనం గెలవలేము. ఎందుచేతనంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సంపద కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి జనం కానీ మన దగ్గర లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలోనే మరి టాప్ 1 పోస్ట్లో ఉన్నారు ఈ యొక్క మరి జనాభా రీత్యా. ఇటువంటి బలమైన వాడు మన మీదకి వస్తే మనం ఏం చేయగలుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. మరి యోధా బలహీనమైంది, కానీ యోధా మీదకి దండెత్తుకొచ్చిన వారు మాత్రము లెక్కలేనంత విస్తారమైనటువంటి సైన్యము. అయినప్పటికీ యోధాకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక లెక్కలేనంత సైన్యాన్ని ఓడించగలిగేటువంటి సామర్థ్యాన్ని యోధా దేశానికి దేవుడు ఇచ్చాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, దే ఫేస్ డిసోలేషన్. వారు కరువును ఎదుర్కొనుచూ ఉన్నారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ గిడ్డంగులన్నీ నిండిపోయినాయి. 30 బస్తాలు పండేటువంటి భూమి 60 బస్తాలు పండుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కొని మరి ఈ యొక్క గొడౌన్లో దాస్తున్నారు, ఫుడ్ కార్పొరేషన్ గొడౌన్లో. ఇప్పుడు గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మేము ధాన్యం కొనలేము, మేము ధాన్యం కొన్నా కూడా ఎక్కడ పెట్టాలో కూడా మాకు స్థలము లేదు అన్నారు. అనగా మన దగ్గర కావలసినన్ని నిల్వలు ఉన్నాయి. ఇంతకుముందు మనము బాయిల్డ్ ధాన్యాన్ని మరి బియ్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అందుకనే మరి లావంటి ధాన్యము మనము మరి పండించి, మరి బొండాలు పండించి ఈ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కరోనా తర్వాత ఈ ఎక్స్పోర్ట్లు మరి మితముగానే వెళ్తున్నాయి. అది మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా మరి ఈ యొక్క రైస్ ఎక్కువగా పండిస్తూ ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే మన భారతదేశంలో పండిన రైస్నే తినడానికి భారతీయులు మరి పూర్తిగా లేరు. ఎందుకంటే పంజాబ్లో ఎంతో రైస్ పండుతుంది, కానీ అక్కడ పంజాబ్ ప్రజలు రైస్ పండించి అమ్ముతున్నారే తప్ప వాళ్ళు తినట్లేదు. వాళ్ళు తినేది గోధుమలు. ఇలాగ ఉన్నదన్నమాట గవర్నమెంట్ పరిస్థితి కూడా. అంచేత గవర్నమెంట్ ఏం చెప్తుందనంటే ఇక మీదట మీరు ఎవరో రైస్ వేయకండి, మీరు వేస్తే పప్పు ధాన్యాలు కానీ నూనె ధాన్యాలు కానీ పండించండి, అప్పుడు దానికి గిరాకీ ఉంటుంది, రైస్ మేము కొనలేమని చెప్పేసి గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు వ్యవసాయం మీద బ్రతికేటువంటి దేశం మనది. మనకు వచ్చేటువంటి రూపాయలు 75 పైసలు వ్యవసాయం మీద వస్తుంది, 25 పైసలే ఇండస్ట్రీల మీద మనకు వస్తుంది. ఇప్పుడు వ్యవసాయమే ఆదరణకు నోచుకోలేకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నిల్వలు ఉన్నాయి కాబట్టి మాకు వద్దంటున్నారు. అలాగని చెప్పేసి అందరూ కూడా ధాన్యం పండించడం మానేస్తే ఏమొస్తుంది? కరువు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో దేశం నుంచి మనము ధాన్యము తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఈ యొక్క యోవేలు కాలములో అప్పుడు పంటలు ఎందుకు పాడైపోయినాయి అంటే నీరు లేక పాడైపోయినాయి. మనకి 2, అతివృష్టి అనావృష్టి. కొన్ని చోట్లేమో నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి, మనకేమో నీరు ఎక్కువైపోయి పంటలు నాశనం అయిపోతున్నాయి. ఏ రకంగానైనా పంట నాశనం అయిపోతుంది. తద్వారా భవిష్యత్తులో ఏమొస్తుంది అంటే కరువు అనేటువంటిది వస్తుంది. ఏలియా కాలములో ఎంత తీవ్రమైన కరువు వచ్చిందో లేఖనాల్లో మనం చూస్తున్నాం. కరువు వస్తే ఏం చేశారో తెలుసా? ఒక కాలంలో పావురపు రెట్ట ఎన్ని రూపాయలు కొన్నారంట? 5 రూపాయలు కొన్నారంట. ఆవిడ గుర్తుంది. పావురం రెట్ట 5 రూపాయలు కొన్నారంట. అసలు రెట్ట తింటారా మీరు? అమ్మా, రెట్ట తినేవాడు ఎవడు లేడు. కానీ కరువు వస్తే ఏం తింటామంట? పావురపు రెట్ట. పావురం రెట్ట ఎంత సైజు వస్తుందో నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ
అరపావు అనగా పావు సగంలో సగం, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు కొనుక్కున్నారంట. ఎందుకు కొనుక్కున్నారనుకుంటున్నారు? పావురము ఎక్కడికన్నా ఎగిరి గింజలను సేకరించి అది తింటే దాని చిన్న కడుపులో ఆ గింజ అరగదు కాబట్టి అది రెట్ట రూపంలో వేసేస్తే ఆ రెట్టలో ఒక గింజ అయినా దొరకపోతుంది అని గింజను ఎన్ని రూపాయలు కొనుక్కుంటారంట? గింజ ఉంటుందిలే తెలదు. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మారట. అంత కరువు వచ్చిందట. ఇప్పుడు మన జనానికి కరువు అంటే ఏంటో తెలియదు. అందుచేతనే సగం అన్నం వదిలేసి సగం అన్నం స్టైల్గా పడేస్తున్నారు. మన పూర్వీకులు మనకి ఏం నేర్పించారు? నువ్వెంత ఆకలేస్తుందో అంత అన్నమే వేసుకో, అది పూర్తిగా తిను. అది మన పూర్వీకులు నేర్పించారు. అందుకనే దేవుడు మనకి ఆహారం లోటు లేకుండా చేశాడు. ఆహారాన్ని ఇలా వృధా చేసుకుంటూ పోతే కొంతకాలానికి ఆహారమే దొరకకుండా పోతుంది. అందుచేత కరువు రాకముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీకొక సమస్య ఉంది, మీ పంటల మీదకు కీటకాలు వచ్చి ఈ క్రిములు వచ్చి మీ పంటను నాశనం చేసినాయి. రెండవదిగా మనం చూసినట్లయితే శత్రువులు మీ మీదకు దండెత్తి వచ్చి మంచి పంటనంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మూడవది మీ మీదకు కరువు వస్తుంది. కరువు రాకముందే మీరు జాగ్రత్త పడండి. అందుచేతనే ఓ సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానమును నేర్చుకో. ఎవరి దగ్గరికి వెళ్ళంట? చీమ దగ్గర జ్ఞానం ఉందంట. చీమకి ఏం జ్ఞానం ఉంది? వర్షాకాలం నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేను, బయటికి వెళ్తే వర్షంలో కొట్టిపోతాను, అందుచేత ఎండాకాలమే నాకు వర్షాకాలానికి ఏం కావాలో దాన్ని నేను స్టాక్ వేసేసుకుంటానని రాత్రి పగలు నిద్రపోకుండా ఏం చేస్తున్నాయో తెలుసా? ఈ చీమలు వర్షాకాలము కొరకు, ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని కాలము కొరకు అవి ఏం చేస్తున్నాయట? ఆహారాన్ని స్టోర్ చేసుకుంటున్నాయట. ఆహారం కొంతమందికి ఉంటే దోబరా, లేకపోతేనేమో ఆకలి. ఇదన్నమాట కొంతమంది బ్రతుకు. మీ ఇల్లు బాగుపడాలన్నా బాగుపడకూడదన్నా మెయిన్ ఎవరి చేతిలో ఉందంటే లేడీస్ చేతిలోనే ఉంది, ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. మీరు చప్పట్లు కొడతలేదని అది కొట్టింది. ఒకళ్ళ ఇల్లు బాగోవాలన్నా కూలిపోవాలన్నా ఎవరి చేతిలో ఉందమ్మా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు, చెప్పండి అమ్మా, తన ఇల్లు కట్టును 3 రాళ్ళు, ఉన్నది పీకేస్తుంది 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. అంచేత ఇల్లు ఎవరన్నా కట్టారని అంటే వాళ్ళు ఎవరన్నమాట? జ్ఞానవంతులు కాదు, జ్ఞానవంతులుగా పరిగణించబడతారు, అందులో డౌట్ ఏమీ లేదు. అందుచేత మీ కుటుంబం బాగుపడాలంటే మీ చేతిలోనే ఉంది. అందుచేత మీకు ఒక అంచనా ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఒక బడ్జెట్ ఉండాలి. అలా ఉంటేనే మీ కుటుంబము కరువు లేకుండా బ్రతుకుతుంది. ఉన్నప్పుడు దోబరా, లేనప్పుడు ఏమో అడుకోవటం, ఇలాంటి కుటుంబంగా మన కుటుంబం ఉండకూడదు. ఎవరైనా పక్కింటి వాళ్ళకి అప్పుకి లేకపోతే బియ్యానికి వెళ్ళలేని వాళ్ళని చూసి చాలామంది కులుకుంటారు. అయినా పర్లేదు, ఎందుకంటే దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. కనుక నీ భర్తపై పెద్దోడు అవ్వాలన్నా, మీ కుటుంబం బాగుండాలన్నా మీ చేతిలోనే ఉందమ్మా. ఏం చేస్తారో మీ ఇష్టం. పొద్దున్నే లేచి డ్రైనేజీలో ఇంత అన్నం ఆడేసి తల్లి ఆ కుటుంబాన్ని ఏం బాగు చేద్దా నాకు అర్థం అవ్వలేదు. ఎన్నాళ్ళు కష్టపడుతుంటే, ఎన్నాళ్ళు కన్నీరు కడుతుంటే, ఎన్నాళ్ళు బాధపడుతుంటే ఈ భోజనం మనకు వస్తుంది. ఆ భోజనం విలువ నీకు ఎప్పుడన్నా చేలోకి వెళ్ళి అడుసు తొక్కితే తెలుస్తుంది, అది తొక్కితే తెలుస్తుంది నీకు బాధ ఏంటనేది, ఎంత కష్టపడుతుంది ఈ ఆహారం వస్తుంది అనేది. కొంతమందికి కష్టపడి సంపాదించడం తెలదు కానీ పడేయటం మాత్రం బాగా శాతనవుతుంది. దుర్దినములు రాకముందే, కరువు రాకముందే దేవుడు నిన్ను జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు. దే ఫేస్ డిసిప్లైన్. దేవుడు తన యొక్క ప్రజలకు క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. మనకు జరిగింది ఏది కూడా ఆకస్మికంగా జరిగింది కాదు. దేవుని యొక్క సంకల్పమును బట్టి జరిగిందే. మనకొచ్చిన సమస్యలన్నీ, మనకొచ్చిన బాధలన్నీ
మనకు వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా అవి ఏవో అనుకోకుండా వచ్చినవి కాదు, దేవుని చిత్త ప్రకారంగానే మనకు వచ్చినాయి. ఎందుకంటే నువ్వు మిడిసి పడిపోతున్నావు, దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నావు, దేవుడిని మైమరిచిపోయి బ్రతుకుతున్నావు. అందుచేత దేవుడు నీకు జ్ఞాపకం చేయటం కొరకు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన యొక్క ప్రజల యొక్క పాపములను బట్టి వారిని శిక్షిస్తున్నాడు. మరి సర్వసాధారణంగా వచ్చేటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలైనా, తరచుగా వచ్చేటువంటి తుఫానులైనా, తరచుగా వచ్చేటువంటి ఈ యొక్క మరి వరదలైన ఇవన్నిటికీ వెనకాల కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను శిక్షించటానికి. మనమందరం వ్యవసాయదారులం, మనమందరం వ్యవసాయమే బ్రతికేటువంటి వాళ్ళం. ఆ ఆధారమే పోతే మనం ఎలా బ్రతకాలి అనేటువంటి దానిని మనమందరం కూడా ఆలోచన చేయాలి. కనుక భారతదేశానికి ఎంత నష్టం. ఈ పంట బాగుంటేనే దేశ యొక్క ఉత్పత్తి, దేశం యొక్క జీడిపి పెరుగుతుంది. ఒకవేళ ఈ పంటలు సరిగ్గా పండకపోతే, వర్షాలు సరిగ్గా రాకపోయినా దేశం వెనక్కిపోతుంది. ప్రస్తుతం మన దేశం ముందుకెళ్తుందని అనుకుంటున్నాం, కానీ మనం వెనక్కి నడుస్తున్నామే తప్ప ముందుకు వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే నీవు నేను ఏం చేస్తున్నాం? ఈ లోకం సంగతి వదిలేయ్, నీవు నేను ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర వేడుకుంటున్నామా? దేవుని బ్రతిమాలుకుంటున్నామా? దేవుని తట్టు తిరుగుతున్నామా లేదా అనేటువంటిది మనమందరం ఆలోచన చేయాలి. ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి మనము వీధిలో పడకుండా ఉండాలని అంటే మనము దేవుని యొక్క సంకల్పం ఏంటో ఎరిగి మనము జీవించటానికి ఆయత్తపడాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మన ప్రస్తుత పరిస్థితి ఏంటి? మన పొలాలు పాడైపోయినాయి, మన యొక్క ధాన్యము నాశనం అయిపోయింది, విత్తనాలు కూడా పాడైపోయినాయి, రైతుల ముఖాల్లో ఆనందం లేదు, అందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఏంట్రా చేతికొచ్చి దాన్ని నోటికి రాకుండా అయిపోయింది ఏంటని సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. దేవుడు విన్నపాన్ని ఇస్తున్నాడు తన ప్రజలకు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి? మొదటిది, దేర్ ఈజ్ ఎ ప్లీ ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపము కొరకై దేవుడు విన్నమిస్తున్నాడు. మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. ప్రభువా, మేమేం పాపం చేసామో కదా మీకు తెలియకపోతే, మేమేం పాపం చేసాం నాయనా, ఎందుకు ఇలాగ మా పరిస్థితి ఇలాగైపోయింది నాయనా అని దేవుని ఎదుట దేవుడు కోరుకుంటుంది ఏంటనగా జెన్యూన్ రిపెంటెన్స్, యథార్థమైన శుద్ధమైన పశ్చాత్తాపము దేవుడు నీలో చూడాలని అనుకుంటున్నాడు. ఏం పశ్చాత్తాపం అంటమ్మా? బుడిబుడి దొక్కాలు కాదు కావాల్సినవి, హృదయాంతరంగములో నుండి వచ్చేటువంటి పశ్చాత్తాపము కావాలి. గ్రీకు భాషలో మెటానోయియో అనేటువంటి మాట ఉంది. అనగా పశ్చాత్తాపం అంటే మనసు మార్చుకోవటమే కాదు, మన దిశను కూడా మార్చుకోవాలట. మన మనసును మార్చుకోవటమే కాదు, మన దిశను కూడా మార్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పూర్వకాలంలో ఎవరైనా ఉపవాసం ఉంటే ఏం చేసేవారు? వాళ్ళ వస్త్రాలు చింపుకొని, గోనె బట్టను ధరించుకొని, వాళ్ళ తల మీద బూడిద వేసుకుని ఇలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు అంత భయంకరమైన పరిస్థితి మనకు లేదు. ఏం చేయాలంటే మన వస్త్రాలు చింపేసుకోవాలంట, గోనె బట్టలు వేసుకోవాలంట, నెత్తి మీద బూడిద వేసుకుని దేవుని సన్నిధిలో వికారంగా పేసెట్టుకుని మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది పాతకాలం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ వస్త్రములను కాక, 2వ అధ్యాయములో అంటున్నాడు, మీ వస్త్రములు కాక మీ హృదయము అనబడేటువంటి వస్త్రాలను మీరు చింపుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేన్ని చింపుకోవాలంట? బట్టలు ఎవడు పడితే ఆడ చింపేసుకుంటాడు. టియర్ యువర్ హార్ట్. మీ హృదయము అనబడేటువంటి వస్త్రాన్ని చింపుకోండి. మీరు ఫేస్బుక్లో చూసే ఉంటారు, ఒకటి చేను కోసేసిన తర్వాత మరి మనిషి ఇంతమంది ఇక్కడ మొలెత్తి నీరు వచ్చేసింది చేలోకి, ఆ పనులన్నీ తేలిపోతుంటే
ఆ పనలు పట్టుకుని ఏడుస్తున్నాడు. అయ్యో పంట పాడైపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. అతని ఏడుపు చూసి ఎంతోమంది షేర్ చేశారు ఆ వీడియోను. ఎందుకనంటే దేని మీద ఆశ పెట్టుకున్నాడు, దేని మీద నమ్మకం పెట్టుకున్నాడు, దేని మీద పెట్టుబడి పెట్టుకున్నాడు, అదంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు బ్రతకాలో చావాలో. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ దగ్గర డబ్బులుండి కాదు, అప్పులు చేసి ఈ విత్తనాలు విత్తి దానికి ఇంత చేసిన దాకా ఉండి ఇప్పుడు పంట అంతా కూడా నాశనం అయిపోయింది. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను ఇంకా ఆలస్యం అయిపోలేదు. మీ బ్రతుకు అయిపోయిందని అనుకోవద్దు. మీ జీవితం ఇంతటితో ముగించిపోయిందని మీరు అనుకోవక్కర్లేదు. ఇట్ ఈజ్ నాట్ టూ లేట్. ఇంకా ఆలస్యం కాలేదు. ఇప్పుడైనను మీరు మనఃపూర్వకంగా నా తట్టు తిరిగి నన్ను వెతకిన ఎడల. ఏమంటున్నాడమ్మా? మనకెప్పుడు బాధ వచ్చినా సరే వెంటనే ఉపవాసం డిక్లేర్ చేసేయాలి. ఉపవాసం డిక్లేర్ చేసేసి దేవుని సన్నిధిలోకి వచ్చి మనము దేవుని సన్నిధిలో మనవి చేసుకోవాలి. బహుశా మీలో ఎవరైనా నా చేను పాడైపోయిందని చెప్పేసి ఈ వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. మీకు విషయం చెప్తున్నాను. నా చేను పంట వేయకుండానే రొయ్యల చెరువుకి ఇచ్చేసాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇది నా ఒక్కడి సమస్య కాదు, మన ఆంధ్ర అంతా ఉన్నటువంటి సమస్య, కేరళ అంతా ఉన్న సమస్య, అనేక ఉత్తరం కారణం మిగతా రాష్ట్రాల్లో కూడా పంటలు పాడైపోయి ప్రజలందరూ కూడా ఏం చెయ్యాలో తొయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడనంటే, మీరు మీ హృదయాలను చింపుకుని నా దగ్గరికి రండి. మన ఆశ ఎవరు తీరుస్తారు? చెప్పండి అందరూ గట్టిగా. మన కష్టాన్ని ఎవరు తీర్చగలుగుతారు? మన కన్నీరు ఎవరు తుడవగలుగుతారు? పాస్బుక్లు అట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఇస్తారేమని రాయించుకుంటున్నారు కదా. నీ 40 ఏళ్ళు పంటకాలు 4 ఏళ్ళు ఇస్తే నీకు నిండుతుందా? అసలు 4 ఏళ్ళు ఇవ్వడానికి కూడా మన గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా? పాట పాడేటప్పుడు మాత్రం ఏం పాడుతుంది తెలుసా? నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, ఏసయ్యా అని ఎంత బాగా పాడేస్తున్నారు. మన ఆశ గవర్నమెంటా? మన ఆశ దేవుడా? నీ కరువు తీర్చగలిగేవాడు దేవుడే. అందుచేత మనం యథార్థమైన ఉపవాసంతో, యథార్థమైన కన్నీరుతో మన హృదయాలను చింపుకుని దేవుడు తన సన్నిధికి, తన యొద్దకు రమ్మని మనకు విన్నపమును పంపుతున్నాడు. రెండవది, దేర్ ఈజ్ ఎ ప్లీ ఫర్ రెస్టోరేషన్. ప్రియులారా, పోగొట్టుకున్న వాటినన్నిటినీ కూడా తిరిగి ఇవ్వగలిగేటువంటి దేవుడు మన దేవుడు. ఎలాగిస్తాడు? పోయినాయి ఎలాగిస్తాడు? పోయినాయి ఎలాగిస్తాడో నాకు తెలదు. కానీ దేవుడు ఇవ్వటం వస్తే, దేవుడు నీ కొరకు సిద్ధపడిచినటువంటి మేలు కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందుచేత ఆకలితో ఉన్నటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా దగ్గరికి రండి. కొంతమందికి ఆకలి అంటే ఏంటో తెలిస్తేనే కానీ భక్తి అంటే ఏంటో తెలీదు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏనుగును పట్టుకోవటానికి వెళ్తే ఏనుగుని మనం ఎవరైనా పట్టుకోగలమా? దానికి ఉన్న బలం ఎంత గొప్పదండి. తొండంతో ఓ 10 మందిని లొంగట్టేసేసి అవతలకి ఇసిరేయగలదు, అంత బలం. అంత బలమైన ఏనుగు సర్కస్లోకి వెళ్తుంటే వాడు ఇలాగ చిన్న బెత్తం పట్టుకుని అలా చేయమంటే చేస్తుంది, ఇలా చేయమంటే చేస్తుంది. ఈ ఏనుగు, ఇంత పెద్ద ఏనుగు చిన్న మనిషికి, చిన్న బెత్తానికి లోబట్టానికి గల కారణం ఏంటో తెలుసా?
ఇలాగ లోబడటానికి ముందు ఒక ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియ ఏంటంటే, అడవిలో ఏనుగులు ఎక్కడ సంచరిస్తున్నాయో కనిపెట్టిన తర్వాత ఈ ఏనుగులను పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఏనుగుకు సరిపడగా ఒక గొయ్యిని తవ్వేసి ఆ గొయ్యి మీద బలహీనమైనటువంటి కర్రలు పరిచి మిగతా భూమి అంతా ఎలాగుందో అలాగే కనపడేలాగా మరి ఆ యొక్క గడ్డిని చెక్కుకొచ్చి ఈ కర్రల మీద పరిచి వాళ్ళు చోటు నుండి కనిపెడతా ఉంటారు. ఇప్పుడు ఏనుగు ఏం చేస్తుంది అంటే, మరి చాలా బలమైంది కదా, మరి తొండ ఊపుకుంటా వచ్చేసి వీళ్ళ గొయ్యి తవ్వారనే సంగతి దానికి తెలియక దాని మీద అడుగేసి గోతులో పడిపోతుంది. గోతులో పడిపోయిన తర్వాత వారం రోజులు పట్టించుకోరు వారం రోజులు పట్టించుకోరు. ఎందుకంటే దాని బాడీలో ఉన్నది వారం రోజులు తినకపోయినా దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. వారం రోజుల తర్వాత ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చేవాడు కొంచెం ఆహారం తీసుకొచ్చి ఒక బెత్తం చేత్తోనూ ఆహారం చేత్తోనూ పెట్టుకుని వాడు దానికి అర్థమయ్యేలా చెప్తాడనమాట. ఇది నీకు ఇస్తాను, నేను చెప్పిన మాట వింటావా? మీకు అర్థమైందా? అలాగ ట్రైనింగ్ ఇచ్చి దానికి ఆహారం పెట్టి పైకి తీసుకొచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందో తెలుసా? వీడు ఎలా చెప్తుంటే అలా చేస్తుంది. లేకపోతే ఏనుగెంత, లేకపోతే నువ్వెంత. అనగా ఆకలితో ఉన్నప్పుడు మనము నేర్చుకోవటానికి ఇష్టపడతాం. దీనిలోంచి బైబిల్లోంచి మీకు చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు డబ్బులున్నంతసేపు లెక్క చేయలేదు ఎవడనే. డబ్బులుంటే నువ్వు కూడా లెక్క చేయవు ఎవడనే. నీ అంత వీరుడు ఎవడలేడు. కాకపోతే నీ దగ్గర ఎంత ఖర్చు పెట్టినా తరగలేనంత డబ్బు ఏమైనా ఉందేటి. కానీ నీ బిల్డప్ చూస్తే నా దగ్గర తరగలేనంత డబ్బు ఉన్నంత బిల్డప్ ఎత్తావు నువ్వు. ఇప్పుడు నీ జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు, నీ అకౌంట్ నిండా డబ్బులు ఉన్నప్పుడు నువ్వెవడి మాట వినవు. దేవుడు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మనకు వృత్తాంతం ఎందుకు పెట్టాడనంటే, అతని దగ్గర డబ్బు ఉన్నంతసేపు, ఆస్తున్నంతసేపు ఎవరిని లెక్క చేయలేదు. చివరికి మీకు అందరికీ సామెత తెలుసు కదా, గుర్రానికి మాడితే ఒట్టుగడ్డి కొడతాను. అసలు ఒట్టుగడ్డి తింది గుర్రం. అర్థమైందా? ఆకలేసినప్పుడు నీకు తిండి దొరకకపోతే నువ్వు ఏం చేయటానికన్నా రెడీ అయిపోతావు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఈడు ఏంటి స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తిన్నవాడు ఈడు. ఇప్పుడు పందుల దగ్గరికి వచ్చి, పందులకి ఏది వేస్తామండి చెప్పండి? పందులకి ఏమి ఇస్తాం మనం మిగిలిపోయిన అన్నం, వాసన వచ్చే అన్నం, మనకు పనికిరాందే కదా పందులకి ఇస్తాం. ఇప్పుడు ఆ మటన్ బిర్యానీ తిన్నవాడు ఇప్పుడు పందులు తినే వాసన వచ్చే ఆహారం కడుపు నింపుకోవటానికి, వాసన వచ్చేటువంటి ఆహారం తినడానికి రెడీ అయిపోయాడండి. ఇప్పుడు పందులకు పెట్టింది నేనైనా తిందామని ఇతను రెడీ అయిపోతున్నప్పుడు పంది తిన్నదా ఇన్ని? ఒరే వాసన వచ్చేది నాకు, బాగున్నది మీకు అని చేతను ఇది తిన్నాక వీల్లేదని పంది కూడా గెంటేస్తుందంటే అండి. పంది కూడా గెంటేస్తానంటే ఇప్పుడు ఆకలితో కడుపు మాడిపోతుంది. ఇప్పుడు ఏమన్నదంటే, ఎప్పుడైతే కడుపు మాడిపోతుందో అతనికి బుద్ధి వచ్చిందంట. మొన్న చెప్తే ఎవడి మాట వినలేదు, ఎందుకంటే ఇటు దగ్గర జేబు నిండా డబ్బు ఉంది. జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు ఎవడన్నా చెప్తే నీకు అసలు ఎవడి మాట అసలు లెక్కే లేదు. ఇప్పుడు మాడిన తర్వాత, ఆకలేసిన తర్వాత నువ్వు ఏ స్టేజ్కి వస్తావనంటే, నేను కొడుకుగా కాదు ఒక పనివాడిగానైనా నా తండ్రి ఇంటిలో ఉన్నట్లయితే నాకు 2 పూట్ల కడుపు నిండా భోజనం దొరుకుతుంది అనుకున్నాడు. తండ్రి నీకులాగా దుర్మార్గంగా ఆలోచించడం. కొడుకు అంత దుర్మార్గుడు కాదు తండ్రి. తండ్రి ఎప్పుడు ప్రేమ కలిగినోడే. నా కొడుకు ఎక్కడున్నా బాగుండాలి, నా కొడుకు ఎక్కడున్నా కడుపు నిండా తినాలి. దేవుడు అంటున్నాడు, చెదిరిపోయిన వారులారా, కరోనాకు ముందు మీరు బాగానే ఉన్నారు, కరోనా వచ్చిన తర్వాత చెదిరిపోయిన సంఘమా, ఆత్మ సంతృప్తికి ఉదాసీనతకు అలవాటైపోయిన సంఘమా, సంఘ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గ్యాదర్ యూ.
నిన్ను తిరిగి దేవుని సన్నిధిలో సమకూర్చడానికే ఇలాంటిది నీ మీదకి వస్తుంది. ఎందుకంటే నువ్వు తప్పిపోయిన తాడు తెగిపోయినటువంటి గాలిపటంలాగా ఎగురుతూ ఉన్నావు. కానీ నువ్వు ఎగురుతున్నాను అనుకుంటున్నావు, కానీ తెగిపోయినటువంటి గాలిపటం ఎక్కడ దిక్కున పడిపోద్ది. అది మాత్రం నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. నేను ఎగిరేస్తున్నాను అనుకుంటున్నటువంటి నీవు తెగి పడిపోయేటువంటి దినం ఒకటి రాబోతుంది. ఆ రోజు నువ్వు తొక్కబట్టడానికే కానీ ఎగరబడటానికి నువ్వు పనిచేవు కనుక గాడ్ ఈజ్ సెండింగ్ ఎ ప్లీ కన్సర్నింగ్ ద రెస్టోరేషన్. దేవుడు నిన్ను తిరిగి సమకూరుస్తాను. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని, నువ్వు కోల్పోయినటువంటి దేన్నైనా సరే నేను మరలా తిరిగి సమకూరుస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. మూడవది ద ప్రామిస్. వాగ్దానము చేసి మాట తప్పలేని వాడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో సంతోషం వచ్చినప్పుడు చాలామంది వాగ్దానం చేస్తారు. ఈ వాగ్దానం చేస్తుంది ఎవరనంటే మాట తప్పలేనోడు, రాజకీయ నాయకుడు కాదు. మాట తప్పలేనటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? ఖచ్చితంగా నేను బాగు చేస్తాను, ఖచ్చితంగా నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు. 18 నుండి 22 వచనాలు మీరు చదువునట్లయితే, మీరు ఇంటికి చదువుకోండి. దేవుడు అంటున్నాడు, మీ శత్రువుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఆహారము లేనటువంటి మీకు ఆహారాన్ని ఇస్తాను, ఆశీర్వాదముతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను, నేను నా అంతటి నేనే వచ్చి నేను మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు ఇంతవరకు శపించబడిన స్థలములో ఉన్నారు, ఇక మీదట మీరు ఆశీర్వదించబడేటువంటి స్థలములోనికి తిరిగి రాబోతున్నారని దేవుడు చెబుతూ ఉన్నాడు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ నువ్వు తిరిగి రావాలి. నువ్వు ఉండవలసిన స్థలం అక్కడ కాదు, నువ్వు ఉండవలసిన స్థలం ఇక్కడ. నీవు రాంగ్ ప్లేస్లో ఉన్నావు, అందుకనే ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు. నువ్వు రైట్ ప్లేస్కి రా. పెనూయేలు దగ్గర పోరాటం జరిగింది. పోరాటం జరిగిన స్థలంలోనే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ లోపల 8 ఊర్లు దాటలేదు ఆయన. యాకోబు 8 ఊర్లు దాటలేదు. ఈ పెనూయేలు దగ్గరకు వచ్చినప్పటికే ఎందుకు పెనుగులాడాడు? ఈ పెనూయేలు దగ్గరకు వచ్చినప్పటికే ఎందుకు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు? వెన్ యూ అండ్ ఐ ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్, నీవు నేను ఉండకూడనటువంటి స్థలములో ఉండి దేవుడా నన్ను దీవించంటే దేవుడు నిన్ను దీవించడు. నువ్వు ఎక్కడైతే ఆశీర్వాదం కలుగుతుందో అక్కడ ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నీవు రాంగ్ ప్లేస్లో ఉండి ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నావేమో, బ్లెస్సింగ్ విల్ నెవర్ రీచ్ దట్ ప్లేస్. ఆశీర్వాదం పందుల దగ్గర దొరకదు. ఆశీర్వాదం పందులకు దొరికేటువంటి భోజనం దగ్గర దొరకదు. ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నీ తండ్రి ఇంట నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. నువ్వు ఎంత తిరిగినా, ఎక్కడ పోయినా నువ్వు ఆశీర్వదించబడే స్థలము, నువ్వు గౌరవించబడే స్థలము, నువ్వు సేద తీర్చుకునేటువంటి స్థలము, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకునేటువంటి స్థలము నీ తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లు అంటే ఎక్కడ చెప్పండి అమ్మా? యేసయ్య కోపం వచ్చి అన్నారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, కానీ మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు. అదే మాటను కొన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? నా తండ్రి ఇంట, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేసి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. కనుక తప్పిపోయిన కుమారుడు డబ్బులు పోగొట్టుకున్నాడు, అందం పోగొట్టుకున్నాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు, ఆహారం పోగొట్టుకున్నాడు. అన్నీ బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ పోగొట్టుకోవటమే. కానీ మళ్ళీ వస్త్రం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఎప్పుడు ఆనందం వస్తుంది? ఎప్పుడు అందం వస్తుంది? ఎప్పుడు సహవాసం వస్తుంది? మరలా తండ్రి ఇంటికి వచ్చిన తర్వాతే. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ రాంగ్ ప్లేస్లో నువ్వు ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావేమో, ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో, గాడ్ ఐ విల్ కమ్ టు ద రైట్ ప్లేస్. దేవుడా
సరి అయిన స్థలానికి వచ్చి నేను ఆశీర్వాదాన్ని వెతుకుతాను. ఈ స్థలానికి వచ్చిన తర్వాత నువ్వు మాసిపోయిన బట్టలు వేసుకుంటే కుదరదు. నీ స్థలానికి వచ్చిన తర్వాత మాసిపోయిన జుట్టుతో ఉంటే కుదరదు. ఈ స్థలానికి వచ్చిన తర్వాత పందులతో సహవాసం కుదరదు. తండ్రితో సహవాసం చేసేవాడు పందులతో సహవాసం చేయలేడు. పందులతో సహవాసం చేసేవాడు తండ్రితో సహవాసం చేయలేడు. నీ సహవాసం ఎవరితో ఉండాలనుకుంటున్నావు? రెండవది, ద ప్రామిస్ ఆఫ్ రివైవల్. సంతోషించి ఎంతకాలం అయిందో దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత దేశమా సంతోషించు, సంతోషించి గంతులు వేయి. నువ్వు ఆశతో రారాజు దగ్గరికి వచ్చావు. ఆ ఆశ తీర్చేటువంటి దేవుడు నీకై ఉన్నాడు. అందుచేత అక్టోబర్ నవంబర్లో వచ్చే పంట పోయినా మరలా మార్చి ఏప్రిల్లో ఇంకో పంట రాబోతుంది. ఆ పంటకి గతి పట్టకుండా ఉండాలని అంటే, ఆ పంట ఇప్పుడు కోల్పోయిన పంట కంటే 2 అంతల పంట పండాలని అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడైనను, ఏమంటున్నాడమ్మా దేవుడు? ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇంకా ఆలస్యం అయిపోలేదు. అన్నీ అయిపోయినా ఇంక దేవుడా ఎందుకు? దేవుణ్ణి దూషించే మరణము కమ్మంటుంది. ఇతను అంటున్నాడు, అన్ని ట్రై చేశాను, అన్నీ అయిపోయినాయి, కానీ దేవుణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. నాకేమున్నా ఏమి లేకపోయినా నన్ను బాగు చేయగలిగేవాడు దేవుడు అక్కడని నమ్మాడు. కోల్పోయిన అన్ని 2 అంతల ఆశీర్వాదం యోబుకి ఎలాగొచ్చిందో మనకు లిస్ట్ ఇవ్వలేదు, కానీ దేవుడు ఖచ్చితంగా కోల్పోయిన దానికి 2 అంతల ఆశీర్వాదాన్ని మనకివ్వగలడు. అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడైనా ఆయన దగ్గరికి రావాలి, మనపూర్వకంగా రావాలి. వస్త్రాలను కాకుండా హృదయాన్ని చింపుకుని రావాలి. యథార్థమైన పశ్చాత్తాపముతో మనం రావాలి. సి, దెర్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ రిజాయిసింగ్. నీ బ్రతుకు ఎప్పుడు ఏడవటమేనా? నీ బ్రతుకు సంతోషం అనేది లేదా? ఎప్పుడు కష్టాలండి, ఎప్పుడు కష్టాలండి. నేను అలా నవ్వుతా జనంలో కనపడుతున్నాను, కానీ నాకు ఇంటికి వెళ్తే నాకు ఏడిపోయింది. నేను ఒంటరిగా మంచం మీద కూర్చుని పండుకొని ఏడవటం తప్ప నాకు ముఖంలో సంతోషం అనేది లేదండి. నేను మనుషుల కోసం నవ్వుతున్నాను, కానీ నా మనసులో అయితే సంతోషం లేదని ఎంతోమంది అంటున్నారు. దేవుడు ఒక్కసారి నీకు ఆనందం ఇస్తే ఆనందాన్ని ఎవ్వడో నీ దగ్గర నుంచి దూరము చేయలేడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ సంతోషము నీకు కావాలని సంతోషం లేని వారిని అడిగే స్టేజ్లోనికి దేవుడు గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. గాడ్స్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ బ్లెస్సింగ్. దేవుని ప్రజలు తన ఆశీర్వాదాలను అనుభవిస్తారు. దేవుని ప్రజలు ఆశీర్వాదాలతో తృప్తి పొందుతారు. దేవుని ప్రజలు అన్ని నాశనం అయిపోయినా మనం ఇంకా దేవుని స్తుతించటానికి మిగిలి ఉన్నామని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను ఆయన నామమునకు. చెప్పండి. ద ఎనిమీ హ్యాస్ నో లాంగర్ పవర్ ఓవర్ మీ. నా మీద శత్రువుకి ఇంక అధికారం లేదు. శత్రువు యొక్క కబంధ హస్తాల్లో నుంచి, శత్రువు యొక్క చేతిలో నుంచి దేవుడు నన్ను విమోచించాడు. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నాశనకరమైన దొంగ ఊపులో నుండి, జిగిట మన్నులో నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థలము మీద నా పాదాలను నిలబెట్టాడు. ఇక మీదట నేను ఏడవలసిన పని లేదు. దేవుడు నాకు కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగిస్తున్నాడు, కోల్పోయిన సంతృప్తిని తిరిగిస్తున్నాడు, కోల్పోయిన సహవాసాన్ని మరలా నాకు ఇస్తున్నాడు. దేవుడు నాతో చెప్తున్నాడు, ఇక మీదట దుఃఖము నీ ముఖం మీదకి రావాల్సిన అవసరం లేదు, నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. లాస్ట్ది, దెర్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ రియలైజేషన్. దేవుడిలో ఉన్నదానికిని దేవుడిలో లేని దానికిని, దేవునికి దగ్గరగా ఉన్నదానికిని దేవునికి దూరం అయిపోయిన దానికి తేడా నీకు ఎప్పుడు తెలుస్తుందంటే దూరమైనోడికే తెలుస్తుంది, దూరమైన వాడికే తెలుస్తుంది. దగ్గరగా ఉన్నప్పుడు దేని విలువ మనకు తెలీదు, దూరమైన తరువాత దాని విలువ మనకు తెలుస్తుంది. ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళం, ఇప్పుడు దూరం అయ్యాం. దూరం అయిన తర్వాత దేవుని విలువేంటో మనకు అర్థమవుతుంది. దగ్గరికి వస్తున్నాం, గుర్తిస్తున్నాం, దేవుడు ఇక మీదట నాకు దూరముగా లేడు,
నా మధ్యలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను సిగ్గుపడనివ్వడు. ఎంతమంది సిగ్గుపరుద్దామన్నా నన్ను సిగ్గుపడనివ్వడని ఎరిగి ఇంతవరకు సంతోషము లేనటువంటి మీ ముఖాల్లో సంతోషం ఇవ్వటానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుచేత ఈ దినాన్ని మనమందరం ఏం చేద్దామని అంటే దేవుని దగ్గరికి మనపూర్వకంగా తిరిగి వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి మన హృదయము అనబడేటువంటి వస్త్రాన్ని చించుకుని దేవుణ్ణి బ్రతిమాలుదాం. ఇట్ ఈజ్ నాట్ టూ లేట్. ఇంకా ఆలస్యం అవ్వలేదు, ఇంకా టైం ఉంది. ఈ సమయం ఉండగానే దేవుని ఎదుట పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని దేవునిని తిరిగి సమకూర్చమని వేడుకుందాం. దేవుడు మన కొరకు గొప్ప కార్యము చేయబోతున్నాడు. దయతో అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం.